నిన్న 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ ఫిల్మ్ అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాళ్ళు ప్రకటిస్తారు ప్రతి సంవత్సరం. 2021 సంవత్సరానికి సర్టిఫై చేసిన సినిమాలు, 2021లో సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకి నిన్న అవార్డ్స్ ప్రకటించారు. దానిలో గర్వకారణం ఏంటంటే తెలుగు సినిమాలకి 10 అవార్డ్స్ వచ్చాయన్నమాట, రకరకాల కేటగిరీస్లో. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మనం చూసాం, తెలుగులో మహా గొప్ప గొప్ప నటులు ఉన్నారు. నాగే గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి గారి వరకు. అయితే బెస్ట్ యాక్టర్ అవార్డ్ నేషనల్ లెవెల్లో ఈ 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అల్లు అర్జున్కి వచ్చింది. ఇది ఒక తెలుగు నటుడికి ఫస్ట్ టైం వచ్చిన అవార్డు అనమాట, బెస్ట్ యాక్టర్ అవార్డ్. ఇది చాలా గర్వకారణం మొత్తం తెలుగు ప్రజానీకానికే. పుష్ప సినిమాలో ఆయన చేసిన యాక్షన్ కాను ఈ అవార్డు వచ్చింది. మొత్తం 10 అవార్డ్స్ తెలుగులోకి వచ్చాయి. దానిలో ఆర్ఆర్ఆర్ సినిమాకి అనేక కేటగిరీలో దాదాపు 6 అవార్డ్స్ వచ్చాయన్నమాట. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్షన్ సంబంధించి, పుష్ప సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు ఈరోజు బాగా న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఒకసారి తెలుగు సినిమాలకు ఏ కేటగిరీస్లో ఏ అవార్డ్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా ఆర్ఆర్ఆర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప మూవీ, ఉత్తమ సంగీతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప మూవీ, ఉత్తమ నేపథ్య సంగీతం ఎంఎం కీరవాణి ఆర్ఆర్ఆర్, ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ ఆర్ఆర్ఆర్లో కొమరం భీముడో సాంగ్కి, ఉత్తమ స్టంట్ కోరియోగ్రఫీ కింగ్ సోలమన్ ఆర్ఆర్ఆర్, ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆర్ఆర్ఆర్ మూవీ, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి శ్రీనివాస్ మోహన్ ఆర్ఆర్ఆర్, ఉత్తమ సాహిత్యం చంద్రబోస్ కొండపాలెం సినిమాలో సాంగ్స్కి, ఉత్తమ తెలుగు సినిమా ఉప్పెన, ఉత్తమ సినీ విమర్శకుడు క్రిటిక్ పురుషోత్తమాచార్యులు. వీళ్ళందరికీ కూడా తెలుగు వారికి ఈ అవార్డ్స్ దొరికాయి. సో ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ అవార్డ్స్ ఇన్ తెలుగు అని చెప్పుకోవచ్చు, తెలుగు వాళ్ళకి వచ్చిన అవార్డ్స్లో. అండ్ ఈ మొత్తం ఈరోజు సెలబ్రేషన్ మొత్తం అల్లు అర్జున్దే, స్టైలిష్ స్టార్ అని మనం అందరం పిలుస్తుంటాం. ఇతర పురస్కారాలకు సంబంధించి ఉత్తమ చిత్రం మనం చూస్తే కనుక రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్కి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఉత్తమ నటి అలియా భట్కి వచ్చింది గంగూబాయి సినిమాకి, అండ్ కృతి సనమ్కి వచ్చింది మిమ్మీ సినిమాకి.